నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అంటే అటు తండ్రి కానీ, తల్లి కానీ, తాతగారు కానీ, మేనమామ కానీ 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికైనా సరే తమ సమీప బంధువులకి గిఫ్ట్ డీడ్ ద్వారా తమ ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళలో మార్పులు వచ్చి వీళ్ళని సరిగ్గా చూడకపోతే, వీళ్ళకి భోజన సదుపాయాలు ఇవ్వకపోతే తామిచ్చిన గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయొచ్చా? వీళ్ళ ఆలనా పాలన చూడ్డానికి నెగ్లెక్ట్ చేస్తే తామిచ్చిన ఈ గిఫ్ట్ ప్రాపర్టీని క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి తీసుకోవచ్చా? ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కరల్తో కూడిన డివిజన్ బెంచ్. ఈ కేసులో తండ్రి దగ్గర నుంచి కుమారుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇంటిని గిఫ్ట్ డీడ్గా తీసుకున్నాడు. గిఫ్ట్ తీసుకున్న తర్వాత అతనిలో అసలైన మార్పు వచ్చింది. తండ్రిని చూడడం మానేశాడు, పెద్దల్ని చూడడం మానేశాడు, భోజన సదుపాయాలు ఇవ్వట్లేదు. ఇంకా ఏది చేసేది లేక సదరు తండ్రి సెక్షన్ 23 సీనియర్ సిటిజన్స్ యాక్ట్ని అనుసరించి సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు. నా దగ్గర ప్రాపర్టీ తీసుకున్న తర్వాత నన్ను చూడడం మానేశాడు, ఆలనా పాలన చూడటం లేదు, భోజన సదుపాయాలు ఇవ్వట్లేదు, నన్ను ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను ఇచ్చిన నా ప్రాపర్టీని వెనక్కి ఇచ్చేసేటట్టుగా క్యాన్సిల్ చేయండి అంటే అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు అండం ఏంటంటే, ఒక్కసారి ఇట్లా గిఫ్ట్ ప్రాపర్టీ పిల్లలకి ఇచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు వస్తే సీనియర్ సిటిజన్స్ తామిచ్చిన ప్రాపర్టీని తిరిగి వెనక్కి తీసుకోవచ్చు, ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఎవరైనా సీనియర్ సిటిజన్ దగ్గర నుంచి పిల్లలు ప్రాపర్టీ గిఫ్ట్గా తీసుకున్న తర్వాత వీళ్ళ ఆలనా పాలన చూడకపోతే సీనియర్ సిటిజన్స్ తామిచ్చిన ప్రాపర్టీని వెనక్కి తీసుకోవచ్చు గిఫ్ట్ని క్యాన్సిల్ చేసి అని.